నమస్తే సార్, మీ పేరు? నా పేరు భాస్కర్ అండి. ఓటేసి వచ్చారా? ఓటేసి వచ్చానండి. ఎంత టైం పట్టింది మీకు? 40 మినిట్స్ పట్టిందండి. అంత రష్ ఉందా? అంత చాలా. ఎన్ని గంటలకు వెళ్ళారు? 7:15 వెళ్ళానండి. 10 నిమిషాల దాకా 8కి బయటకు వచ్చానండి. ఇప్పటి వరకు ఎన్ని ఎన్నికల్లో చూస్తుంటారండి? నేను ఒక 7 ఎన్నికలు చూశానండి. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి ఓటింగ్ సిస్టమ్? ఇప్పుడు ఫ్లోటింగ్ అండి, ఫుల్గానే ఉప్పుల్లా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే విపరీతమైన క్రౌడ్, మా లేడీస్ ఏంటి, జెంట్స్ ఏంటి, అందరూ కూడా పిల్లలు 18 సంవత్సరాలు దాటిన పిల్లలు కూడా వచ్చి ఓట్లు వేశారు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ అండి. పాపల వీళ్ళు కూడా వేశారు, వచ్చి మొత్తంగా ఓట్లు బాగా వేశారండి. గతంలో కూడా ఇలాగ ఉండేదా? గతంలో ఇలా వేస్తారు. ఇప్పుడు మాత్రం ఇది ప్రత్యేకంగా చూస్తున్నాం మనం. ఏంటి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏముందండి? ఈ సంవత్సరం ప్రత్యేకత అంటే మరి చాలా ఉన్నాయి సార్. ప్రత్యేక అనేవి చాలా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. అంటే మార్పు ఏమైనా కోరుకుంటున్నారంటారా? జనాలు మార్పు అడుగుతున్నారు, కంపల్సరీగా మార్పు అడుగుతున్నారు సార్. అంటే ప్రభుత్వం మారాలన్నా ఏది మారాలన్నా? ప్రభుత్వం మారాలని. ప్రభుత్వం చేస్తే పనులు ఏం బాగోలేవని ప్రజలందరూ కూడా బాగా తెలిసిపోయిందండి. తెలిసిపోవడం వల్ల ప్రభుత్వం మార్చాలి. మారిస్తేనే కానీ జీవనాధారం బాగా సరిగా ఉండదు జనాలకి. వాళ్ళు ఇంకా అడుగుతున్నా బతకవలసి వస్తుంది అని ఒక దాంట్లోకి వెళ్ళిపోయారండి ప్రజలందరూ. దాన్ని మార్పు చేస్తే కొంచెం మనం కొద్దిగానే మనం బాగుపడతాం కదా. మార్పు అంటే ఎటువంటి మార్పు కావాలనుకుంటున్నారు? మొత్తం గవర్నమెంట్ చేంజ్ అయిపోవాలి అంతే. గవర్నమెంట్ చేంజ్ అవ్వటం సమస్య కాదండి, గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. అంటే గతంలో ఏం దొరకలేదు, మీకు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? గతంలో మాకు అన్ని దొరికాయి సార్. ఎప్పుడు 2014 నుంచి. 2014లో మాకు అన్ని దొరికాయి. ఇదిగొట్టి టైంలో అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాన్ వేసుకుని కూర్చొని ఇక్కడ వైజాగ్లో ఈ కార్డు ఆ కార్డు లేకట పింక్ కార్డు కానీ వైట్ కార్డు కానీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కార్డ్స్ అందరూ కూడా కావాల్సిన రేషన్ ఇచ్చారండి, ఆయిల్ ఇచ్చారండి, కందిపప్పు ఇచ్చారండి. ఈ ప్రభుత్వం కూడా ఉచితంగా ఇస్తుంది కదా. ఏది ఇచ్చింది ఉచితం కదా? రేషన్ రేషనా? నేను సీఎం అయినా నేను ఇస్తానండి రేషన్. నేనే కదా సీఎం అనుకోండి, రేషన్ నేను కూడా ఇస్తాను. అది నేషనల్ పాలసీ అండి. ఇది ఈ పాలసీ ఏంటంటే నేషనల్ పాలసీ. ఇది అంటే సెంట్రల్ నుంచి వస్తుంది. సెంట్రల్ నుంచి వస్తుంది. ఇది ఎవరు సీఎం ప్లేస్ లో ఎవరన్నా ఇస్తారా? అంతే కదా, సొంతంగా ఎవరు కొన్ని ఎవరు కదా సార్. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా సంక్షేమ పథకాలు చేసాము, ఇప్పుడు చాలా అభివృద్ధి చేసామని. ఏంటి సంక్షేమ పథకాలు ఏంటి చేశారండి? వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అన్ని కూడా పాతమైన సార్ ఇవన్నీ. ఎవరున్నా సరే, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఇస్తారు సార్. అది అంతేగాని కొత్తగా అతను చేసింది ఏంటి లేదండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఛార్జెస్ 9 సార్లు పెంచారండి. ఇంతకుముందు 250 రూపాయలు వచ్చింది బిల్లు. ఈ రోజు 1000 రూపాయలు 1100 బిల్లు వస్తుంది. ఎవరు కడతారండి ఇది? ఎవరు కడతారు చెప్పండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఆస్తి పన్ను ప్రతి సంవత్సరం 15% పెంచుతుంటే ఎవరు జనాలు ఎలా బతుకుతారండి? బతకడం కష్టం. తర్వాత నిత్యావసర వస్తువులు కూడా రేట్లు పెరిగాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే ఆస్తి పన్ను తగ్గిస్తామని కూడా అంటలేదు కదా. ఆస్తి పన్ను గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు స్టడీ చేసి ఆస్తి పన్ను గురించి ఏదో చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారనేది ఏదో చేస్తామని అన్నారు కానీ తగ్గిస్తామని మాట రావట్లేదు కదా. అన్నారు తగ్గిస్తాము, అన్ని చేస్తాము, కరెంట్ బిల్లు పెంచము, దాన్ని కూడా ఒక లైన్ లో పెడతాము కరెంట్ బిల్లు కూడా అని చెప్పేసి చెప్పారండి. తర్వాత గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు మీరు అన్నట్టు మీ చంద్రబాబు నాయుడు గారు కానీ, అంత ముందున్న రాజశేఖర రెడ్డి కానీ, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ పెంచింది ఎక్కడ తగ్గించిన దాఖలాలు ఎక్కడ లేవు కదండి. ఏమైనా ఉన్నాయా? ఏదండి? ఏదన్నా కానీ రేట్లు పెంచిన రేట్లు తగ్గించిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయా? ఉన్నాయండి. చంద్రబాబు టైంలో అన్ని తగ్గించారండి. అన్ని తగ్గించారు చంద్రబాబు గారి టైంలో. చంద్రబాబు గారి టైంలోనే అన్ని కూడా రేషన్ గీసినట్టు ప్రతిదీ కూడా అన్ని తగ్గించారండి, బాగా తగ్గించారండి. చాలా హ్యాపీగా ఉన్నారండి ఆ రోజుల్లో. 14 నుంచి 19 వరకు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన మొట్టమొదటి నుంచి చెప్తున్నారు అది ఏమంటే గవర్నమెంట్కి దాన్ని మారితే కరెంట్ ఫోన్ వైర్లు పట్టుకొని బతకవలసి వస్తుంది మనం అని ఆయన స్పెషల్గా చెప్పారు. అయినా సరే జనం ఏంటంటే కొత్తగా వచ్చాడు కదా, ఏదో చేసేస్తాడు, చంద్రబాబు కంటే బాగా చేసేస్తాడు ఏమో అని జనాలు ఏం చేశారంటే ఓట్లు వేస్తారు, ఓట్లు విపరీతంగా వేస్తారు. అందుచేత అంతే తప్ప మరి అంతకంటే ఏటి లేదండి ఇది చేస్తుంది. అది అసలు విషయం అదనమాట. ఇప్పుడు అప్పుడు మార్పు కావాలన్నారు, ఇప్పుడు మార్పు కావాలన్నారు. అప్పుడు మార్పు ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే? అప్పుడు మార్పు అంటే కుర్రాడు వస్తున్నాడు, ఈ చంద్రబాబు నాయుడు ఇన్నోటి ఇస్తాడు, ఇంకా ఎన్ని ఇచ్చేస్తాడు కుర్రాడు కదా, రాజశేఖర కొడుకు కదా. ఇవ్వడం అంటే ఏం ఇవ్వాలండి మీకు? నాకు అర్థం కాలేదు. ఇవ్వాల్సిన ఏంటంటే నిత్యావసరాలు ధరలు తగ్గించాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిత్యావసర ధరలకు అనేది ట్రాన్స్పోర్టింగ్ అక్కడ సెంటర్ లో ఆయిల్ రేట్లు పెంచారు, దానివల్ల పెరుగుతుందని అంటున్నారు. దానికి సంబంధం నిత్యావసర వస్తువులు అంటే అవి సంబంధం లేదు సార్.